నీట్ పేపర్ లీకేజ్తో కొన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితం ప్రశ్నార్థకంగా మారితే కనీసం బయటకు వచ్చి విద్యార్థులకి భరోసా ఇవ్వటం కానీ లేకపోతే ఆ విద్యార్థుల వైపు మాట్లాడడం కానీ చేయని ఎంపీ ఎవరైనా ఉన్నారు అంటే రాఘవ చద్దా అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఈ మాట నేనంటుంది కాదు, సాక్షాత్తు ప్రజలంటున్నటువంటి మాట. సో రాఘవ చద్దా గురించి మనం పెద్దగా పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీని ప్రశ్నించినటువంటి తీరు మనం చూసాం. పార్లమెంటు వేదికగా ఆయన అడిగినటువంటి ప్రశ్నలతో ప్రజలందరూ కోరుకుంది ఒకటే, ఇలాంటి ఒక నాయకుడు మా జిల్లాలో ఉంటే, మా రాష్ట్రంలో ఉంటే, మాకు ఎంపీగా ఉంటే మా సమస్యలన్నీ తీరిపోతాయి, మేమంతా చాలా సంతోషంగా ఉంటాం అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకున్నటువంటి అంశాలు మనం చూసాం. సో ఆయనకి సోషల్ మీడియా వేదికగా అంటే ట్విట్టర్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ రకరకాల ప్లాట్ఫామ్స్లో ఆయనకు వచ్చినటువంటి స్పందన కానీ, ఆయన వైపు మాట్లాడినటువంటి తీరు కానీ నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషించదగ్గ విషయం. అలాంటి ఒక రాఘవ చద్దా అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆయన బీజేపీలోకి చేరడం జరిగింది. సో మరి బీజేపీలో చేరిన తర్వాత, బీజేపీలో చేరకముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన చూపించినటువంటి సమస్యలు కానీ, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా అయిపోయాయా అంటే అప్పటి వరకు తప్పులుగా కనిపించినటువంటి ఆ సమస్యలన్నీ కూడా మరి ఇమీడియట్గా ఆయన అక్కడికి వెళ్ళటంతో ఒప్పులయ్యాయా అనే ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఒకవైపు నీట్ పేపర్ లీకేజ్ అయి ఎన్నో లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకితే నిజంగా సామాన్యుడి జేబుకి చిల్లు పడినటువంటి పరిస్థితి. వీటన్ని విషయాలు అంటే ఇన్ని సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాఘవ చద్దా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడడం లేదు? అదే ఆయన ఈరోజు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటే మరి ఈ సమస్యలపైన బయటకు వచ్చి మాట్లాడ్డా అంటే ఈరోజు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ విషయాల మీద బయటకు వచ్చి మాట్లాడడం లేదా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. అంటే అసలు ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటి అనే ప్రశ్న కూడా వచ్చింది. ఒకటి, ఆయన స్వార్థం కోసం వెళ్ళారా, నిజంగా ప్రజల బాగు కోసం వెళ్ళారా, లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే ఇలా రకరకాల ప్రశ్నలు కూడా వినిపించాయి. వీటేటికి కూడా రాఘవ చద్దా ఏ రోజు బయటకు వచ్చి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. అంటే ఓవరాల్గా చూసుకుంటే మొన్నటి వరకు నిన్ను నమ్మినటువంటి ప్రజల విషయంలో ఈరోజు నువ్వు చేసిందేంటి? నిజంగా ఆ రోజు ప్రజా సమస్యలు నీకు కనిపించినప్పుడు ఈ రోజు ప్రజా సమస్యలు నీకు ఎందుకు కనిపించడం లేదు? నీట్ పేపర్ లీకేజ్ అయ్యి ఇంత గందరగోళం జరుగుతున్నా కూడా కనీసం బయటకు వచ్చి ఎక్కడా కూడా నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనే ప్రశ్న ఈరోజు బలంగా వినిపిస్తుంది. మరి వీటన్నిటికీ రాఘవ చద్దా సమాధానం చెప్తారా లేదా అనే ప్రశ్నే మనకు ముందు కనిపిస్తోంది. నాట్ ఓన్లీ రాఘవ చద్దాతో పాటు మరికొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పార్టీ మారడం జరిగింది. సో వీళ్ళొక్కళ్ళే కాదు, ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలంతా కూడా అధికార పార్టీలోకి వెళ్ళిన వెంటనే అక్కడ తప్పులు ఏవి వీళ్ళకి కనిపించవు. మరి ప్రతిపక్షంలో కూర్చుంటే మాత్రం ప్రతిదీ కూడా తప్పులా కనిపిస్తుంది. మరి ఇక్కడ తప్పులా కనిపించినటువంటి సమస్యల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత తీరుస్తారా, లేకపోతే ఆ తప్పులన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేస్తారా అంటే వాటికి సమాధానం ఉండదు. కానీ ఇక్కడ నుంచి మాత్రానికి వీళ్ళకి తప్పుల్లా కనిపిస్తే అక్కడికి వెళ్తే మాత్రం ఇంకోలా కనిపిస్తాయి. మరి నిజంగా వీళ్ళు ఆ పార్టీలో చేరిన తర్వాతకే మరి ఆ తప్పులన్నీ మాయమైపోయాయా, మరి అవన్నీ తీరిపోయాయా, ప్రజా సమస్యలన్నీ తీరిపోయాయా, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారా అంటే దానికి కూడా ఎక్కడా సమాధానం ఉండదు. ఈరోజు నీట్ పేపర్ విషయంలో మరి ఆయన బయటకు వచ్చి మాట్లాడతారా లేదా అనేది పక్కన పెట్టేస్తే అసలు నిజంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి రాఘవ చద్దా ఏమైపోయాడు, ఎందుకు అలా ఉన్నాడు అనే ప్రశ్న కూడా ఎక్కువగా వినిపిస్తుంది. చూద్దాం మరి దీనికి ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది.